नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ, क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। सर थोड़ा जरा पीछे हटो भाई। मला सामने जाके రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వీడ్ ఆయిల్ అంటే ఇది కూడా దాని నుంచి తయారు చేసినటువంటి వీడ్ ఆయిల్ అమ్మడానికి మన దీంట్లో మనకు వచ్చేసి శ్రీనివాస్ సురేంద్ర అని ఒక అతను మెయిన్ అక్యూజ్డ్. ఈ సురేంద్ర ఇంటర్న్ మనకు రాధాకృష్ణ అని, ఇంకొక అతను బాలకృష్ణ అని, మరియు మోహన్ రావు, ఆనందరావు వీళ్ళు నలుగురు మొత్తం మనకు దీంట్లో మనకు సురేంద్ర కస్టడీలో లేరు, మిగిలిన ముగ్గురు మన కస్టడీలో ఉన్నారు. ఈ వీడాయిల్ సంబంధించి ఒక 7 lakhs వర్త్ 2.5 kgs వీడాయిల్ మీరు ఇప్పుడు ఆ డబ్బాలలో చూసింది అదే వీడాయిల్. దీంట్లో 7 lakhs ఉంటుంది. ఒక 3 మొబైల్లు మరియు ఒక 5,000 క్యాష్ కూడా దీంట్లో సీజ్ చేయడం జరిగింది. సో ఈ 2 కేసులకు సంబంధించినంత వరకు ముఖ్యంగా మనం సైబరాబాద్లో కంటిన్యూస్గా డిఫరెంట్ అంటే మోడస్ ఆపరేండిలో చేస్తున్నప్పటికీ కూడా ఈ ఒడిశా బార్డర్ నుంచి వయా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ మహారాష్ట్రకు చేరుకునే కంటే ముందు మనం సైబరాబాద్లో చాలా ఇంటర్సెప్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో వీళ్ళను ఎట్టి పరిస్థితులలో కూడా మనం సాధ్యమైనంత వరకు ఎవరైతే రిపీటెడ్ ఆఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద పిడి యాక్ట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈసారి మనం కొత్త తరీకాలో లాస్ట్ టైం చూసినప్పుడు మనకు ఉల్లిగడ్డలు, లేకపోతే మనకు ఆలుగడ్డలు, ఇంకా డిఫరెంట్ వాటిలలో పెట్టడం తేవడం మీరు కూడా చూసి అనుమానం రాకుండా ఉండడానికి సపరేట్ క్యాబిన్స్ వేయడం. ఈసారి చూస్తే వీళ్ళు గాజుల వ్యాపారం పైకి చూస్తే ఆ డీసీఎంలో వేసినప్పుడు ఈ బస్తాల పైన అంతా గాజులు వేసినాయి. సో వీళ్ళు అక్కడ గాజులు వ్యాపారం చేసినట్టు వచ్చి దిగి ఎక్కడ పోవాలి అనేది ఇంకోటి ఎక్కి అక్కడికి వాళ్ళు ఈ గాంజాను అంటే ఎక్కువ క్వాంటిటీస్ తరలిస్తే పట్టుకుంటారని కొద్దిగా ప్లాన్గా కొద్ది క్వాంటిటీస్గా వీళ్ళు తరలించడం జరుగుతూ ఉంది. దీన్ని కూడా మన రాజేంద్రనగర్ ఎస్ఓటి రమణారెడ్డి మరియు నాగేంద్రబాబు రాజేందర్ ఇన్స్పెక్టర్ మరియు మధు మైలాడ్గరబల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ ఆధ్వర్యంలో ఈ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళని అప్రెండ్ చేయడం జరిగింది. వీళ్ళని కోర్టు ముందు హాజరుపరచడం కూడా మైలాడ్గరబల్ దాంట్లో ఆల్రెడీ ప్రాసెస్ అయింది. సో ఇది కూడా వీడాయిల్ కూడా ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. 2 కేసులకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మన మైలాడ్గరబల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 80 కిలోల గాంజాను పట్టుకోవడం జరిగింది. కాటకాన్ ప్రాంతంలో వీళ్ళు ఈసారి కొత్త మోడస్ ఆపరెండిగా లేడీస్ని కూడా పెట్టుకొని గాజుల వ్యాపారం చేసే వాళ్ళుగా వీళ్ళు పెట్టుకొని ఈ గాంజాను
వాళ్ళ బీడ్ డిస్ట్రిక్ట్ మహారాష్ట్రకి తరలించడానికి ప్రయత్నంలో భాగంగా మన దగ్గర పట్టుకోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు పరిశీలిస్తే దీంట్లో ముఖ్యంగా ఇచ్చాపురం ఏఓబి నుంచి మనకు రావడం జరిగింది ఇది. సో దీంట్లో ఇచ్చాపురం బార్డర్ ద్వారా వీళ్ళు ఇక్కడ డ్రాప్ చేసి పోయి ఇక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి మహారాష్ట్ర బి డిస్టిక్కి వెళ్ళాల్సి ఉంది. దీంట్లో యశోద బి అని ఒక ఆమె ఎవరైతే మెయిన్ ఎక్యూజ్ సప్లై చేసిందో అక్కడ బరంపూర్ డిస్టిక్ అంటా ఉన్నారు ఏఓబి. సో ఈ బరంపూర్ జిల్లాకు సంబంధించిన యశోద బి ఒక ఆమె సప్లై చేసింది అక్కడ వీళ్ళకు గాంజా ఇవ్వడం జరిగిందని. తర్వాత అశోక్ దీంట్లో ఒక నిందితుడుగా ఉన్నాడు. ఇంకోతను శివాజీ అని సంతోష్ అంటారు, సంతోష్ అలియా. దీంట్లో ఇంకొక సల్మా బేగం అని ఒక ఆమె, ఇంకొక ఆమె స్వప్న గంగాధర్ అనే ఒక ఆమె, మరియు అప్ప గులాబ్ అనే ఒక ఆయన. దీంట్లో ఒక యశోదాబీన్ తప్ప మిగిలిన 5 మంది మన కస్టడీలో ఉండడం జరిగింది. వీళ్ళ వద్ద నుంచి 80 కిలోల గాంజా, ఒక 5 సెల్ ఫోన్లు బరామదు చేసుకోవడం జరిగింది. ఈ గాంజా యొక్క విలువ దాదాపు 16,000గా మనకు నమోదు కావడం ఉంది. వాల్యూ 16 lakhs. సో ముఖ్యంగా మనకు రెండో కేసుకు సంబంధించి